Yeah, hi friends. Everyone, good morning to all. సో టుడే ఎక్స్ప్లెనేషన్ టాపిక్ ఏంటంటే మనము స్టోర్డ్ ప్రొసీజర్ని ఏ విధంగా డీబగ్గింగ్ చేసుకోవాలి, స్టోర్డ్ ప్రొసీజర్కి పారామీటర్స్ ఏ విధంగా పాస్ చేయాలి, వన్స్ పారామీటర్స్ పాస్ చేసిన తర్వాత ఆ యొక్క స్టోర్డ్ ప్రొసీజర్ని ఎక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకోవాలి. సెలెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద సెన్స్ ప్రింట్, ఇట్ ఈస్ ఎ డిస్ప్లేయింగ్ పర్పస్. అంటే సపోజ్ మనము ఇక్కడ లైక్ ఒక బిజినెస్ ఎంటిటీ అనేటువంటి ఒక పారామీటర్ను ఇన్పుట్ పారామీటర్ అనేది పాస్ చేస్తున్నాం కదా. ఈ యొక్క ఇన్పుట్ పారామీటర్ని డిక్లరేషన్ చేసుకొని సపోజ్ ఈ యొక్క బిజినెస్ ఎంటిటీ అనేది 1 2 3 4 5 అని బిజినెస్ ఎంటిటీ ఇచ్చుకొని మనము లైక్ ఎస్పీలో లైక్ ఒక ప్లేస్ అంటే ఎండ్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మనం సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకొని అంటే డిస్ప్లే పర్పస్ రాసుకొని అక్కడ మనకు అవుట్పుట్ వచ్చిందా లేదా అనేది ఈ యొక్క వీడియోలో మనకు డీబగ్గింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో లాస్ట్ 2 వీడియోస్ మనం ఏ విధంగా ఫస్ట్ వీడియో మనం ఏ విధంగా సర్వర్ని ఓపెన్ చేసుకోవాలి, సర్వర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ సర్వర్లో మనకి ఎటువంటి లైక్ డేటాబేస్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, డేటాబేస్ సెలెక్ట్ చేసుకొని దానిలో ఉన్నటువంటి లైక్ టేబుల్స్ కానీ, టేబుల్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ కానీ, టేబుల్స్ యొక్క కీస్ కానీ వాటిని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేసి ఫస్ట్ వీడియోలో చెప్పాను. అదేవిధంగా నిన్న సెకండ్ వీడియోలో స్టోర్డ్ ప్రొసీజర్ని లైక్ సర్వర్ని లైక్ రియల్ టైమ్ సినారియోలో ఎస్ఎస్ఎంఎస్ సర్వర్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఏ డీబీని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ డీబీలో ఉన్నటువంటి స్టోర్డ్ ప్రొసీజర్ని ఏ విధంగా కాల్ చేసుకోవాలి, ఏ విధంగా ఓపెన్ చేయాలి, మోడిఫై అంటే మనం న్యూ స్టోర్ ప్రొసీజర్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలనేది నిన్న వీడియోలో క్లియర్గా చెప్పాను. సో ఎవరైనా మిస్ అయ్యింటే ఆ టూ వీడియోస్ చూడండి. సో ఫ్రెండ్స్, ఐ హ్యావ్ ఓన్లీ వన్ రిక్వెస్ట్. మీరు నా యొక్క వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చినటువంటి ఏదైనా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా దాని రిలేటెడ్ కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఆల్సో మీకు వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇది యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఇది బిగినర్స్ ఎవరైతే లైక్ 2016 బ్యాచ్ బయట లైక్ 16 బ్యాచ్ బయటకు వస్తున్నారో వాళ్ళకి 15 అండ్ 16 బ్యాచెస్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ డేటాబేస్ ప్రాసెస్ అనేది ఏ విధంగా వెళ్ళాలి, ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎటువంటి టాపిక్స్ ఇంపార్టెంట్, రియల్ టైమ్ సినారియోలో మనం ఏ విధంగా సర్వర్ను ఓపెన్ చేసుకోవాలి, సర్వర్లో ఏ విధంగా ప్రొసీజర్స్ని కాల్ చేసుకోవాలి, ఏ విధంగా డీబగ్ చేసుకోవాలి, ఇన్సైడ్ ఆఫ్ కోడ్ని ఏ విధంగా అనాలిసిస్ చేయాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్లియర్గా నేను ఎవ్రీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు వచ్చేసి హౌ టు డీబగింగ్ ద స్టోర్ ప్రొసీజర్ని ఏ విధంగా డీబగింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి. సో లాస్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను అనుకుంటా. సో ఇది వచ్చేసి అడ్వెంచర్ వర్క్స్ 2017 అనే ఒక డేటాబేస్లో మనం వచ్చేసి ఒక స్టోర్డ్ ప్రొసీజర్ని కాల్ చేస్తున్నాం అనమాట. ప్రోగ్రామబిలిటీలోకి వచ్చి ప్రోగ్రామబిలిటీలో ప్లస్ మార్క్ క్లిక్ చేస్తే ఇట్లా మైనస్ మార్క్ వస్తుంది. ఇక్కడ 2 స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. వీటిలోనే మనకు స్టోర్డ్ ప్రొసీజర్ అని ఏదైతే ఉందో అది మాత్రం మనం ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే అది మన వర్క్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ యూజర్స్ అంటే మనం క్రియేట్ చేసినటువంటి స్టోర్డ్ ప్రొసీజర్స్ అనమాట. అంతేకాని మనము సిస్టమ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ ని ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే సిస్టమ్ ఇది ఇన్బిల్ట్ గా ఉన్నటువంటి స్టోర్డ్ ప్రొసీజర్స్ అనమాట. సో ఎప్పుడైనా మనం యూజర్ ఎవరైతే క్రియేట్ చేసి ఉంటారో ఆ యూజర్ రిలేటెడ్ మన యొక్క స్టోర్ ప్రొసీజర్స్ ని ఓపెన్ చేసుకోవాలి. సో నేను సేమ్ వే మన యూజర్ రిలేటెడ్ స్టోర్ ప్రొసీజర్స్ ఓపెన్ చేసుకున్నాను. వీటిలో మనకి డిఫరెంట్ స్టోర్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ప్రజెంట్ నేను యొక్క ఏ స్టోర్ ప్రొసీజర్స్ మీద లైక్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానంటే లైక్ సో యూ కెన్ యూ కెన్ క్లియర్లీ అబ్జర్వ్ ఇట్. సో హీ కెన్ రైట్ ద స్టోర్ ప్రొసీజర్, రైట్ స్టోర్డ్ ప్రొసీజర్ DBO డేటాబేస్ ఆబ్జెక్టివ్ స్కీమా. సో DBO అని రాసుకోవచ్చు ఇన్ ద రియల్ టైమ్ సినారియోలో లైక్ కంపెనీ వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళ స్కీమాను కూడా రాసుకోవచ్చు. ఓకేనా? మీరు కంపెనీ యొక్క సినారియోలో వాళ్ళు ఏ స్కీమానైతే వాడుతున్నారో అదే స్కీమానే మీరు యూజ్ చేయాలి. నాట్ యూజింగ్ ఫర్ ద DBO
వితౌట్ స్కీమాతో మీరు ప్రొసీజర్ని క్రియేట్ చేస్తే అది డైరెక్ట్గా డేటాబేస్ ఆబ్జెక్టివ్లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనకి ఎస్పి అనేది రిఫ్లెక్ట్ కాదు. సో స్కీమాను కూడా జాగ్రత్తగా చూసుకొని అప్డేట్ రాసుకొని మనము ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. వితౌట్ స్కీమా నీకు వాల్యూస్ అనేది రిఫ్లెక్ట్ కావు. ఇన్ ద సెన్స్ ద టేబుల్స్ ఇన్ఫర్మేషన్స్ కానీ ఏదైనా కానీ నీకు రిఫ్లెక్ట్ రావు. సో అప్పుడు నువ్వు స్కీమాను కూడా క్లియర్గా రాసుకోవాలి. అండ్ దెన్ నీకు స్టోర్డ్ ప్రొసీజర్ని ఇక్కడ ఏ స్టోర్ ప్రొసీజర్ రాస్తున్నానంటే యుఎస్పి మీన్స్ ఇన్ ద యూజర్ స్టోర్డ్ ప్రొసీజర్ గెట్ మేనేజర్ అండ్ ఎంప్లాయీస్. సో మీరు 100% మీరు ఇక్కడే అండర్స్టాండ్ చేసుకోవచ్చు. లైక్ ఈ యొక్క ప్రొసీజర్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ ప్రొసీజర్ లైక్ నేమ్ ఎందుకు ఇచ్చాడు, ఇన్ ద సెన్స్ మీరు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే గెట్ ఇన్ ద లైక్ గెట్ మేనేజర్, సో మేనేజరు మరియు ఎంప్లాయీ యొక్క కన్వర్జేషన్ అంట. మేనేజర్ ఎవరు, ఎంప్లాయీస్ ఎవరు, వారి యొక్క డైరెక్టర్ ఎవరు, వారి యొక్క టీమ్ మెంబర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఈ యొక్క ఎస్పీలో మనకి కాల్ చేస్తుంది. యాజ్ పర్ యువర్ ఆబ్జెక్టివ్ చూసినప్పుడు నువ్వు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇన్ ద సెన్స్ ఇన్ ద రియల్ టైమ్ సినారియోలో ఎవరైతే ఏ డెవలప్మెంట్ చేసి ఉంటారో ఆ డెవలప్మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అక్కడ మనకి లైక్ అన్కమెంటెడ్ చేసి ఈ యొక్క టికెట్లో ఈ యొక్క డెవలప్మెంట్ చేసాము, ఈ యొక్క ఇన్ఫర్మేషన్లో ఈ యొక్క ప్రాసెస్ చేసాము అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో మీకు రియల్ టైమ్ సినారియోలో క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో నౌ కమింగ్ టు ఎస్పి. సో ఇన్ ద ఎస్పి మనకు గెట్ మేనేజర్ ఎంప్లాయీస్, ఈ యొక్క గెట్ ఎంప్లాయర్ మేనేజర్ ఎంప్లాయీస్ ఈ యొక్క స్టోర్ ప్రొసీజర్లో మనకు ఒక్క పారామీటర్ మాత్రమే కాల్ చేస్తున్నాడు. ఆ పారామీటర్ ఏంటంటే బిజినెస్ ఎంటిటీ. ఇన్ ద బిజినెస్ ఎంటిటీ అనే ఒక పారామీటర్ మాత్రమే కాల్ చేస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క ప్రొసీజర్ యొక్క ఆల్టర్ ప్రొసీజర్ ఉంది కదా, ఈ యొక్క ప్రొసీజర్ని ఆ యొక్క ఇన్పుట్ పారామీటర్ని ఈ యొక్క లైక్ ఏదైతే యాజ్ ఉందో ఈ మూడింటిని కామెంట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? సో ఈ మూడింటిని కమెంట్ చేసి సో డిక్లేర్ నేనేం చేస్తున్నా, మనకి ఇక్కడ ఏమున్నాయి, ఒకే ఒక పారామీటరే కదా ఉన్నది. ఈ యొక్క పారామీటర్ని కాపీ చేసుకొని పేజ్ చేసుకుంటున్నా. సో ఈ యొక్క పారామీటర్కి మనకు ఖచ్చితంగా మనం వాల్యూ అనేది పాస్ చేయాలిగా. మనకు ఇన్ ద టేబుల్స్లో ఉన్నటువంటి లైక్ మనం ఏదైనా గెటింగ్ ఇన్ ద వాల్యూ ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకున్నది కానీ ఏదైనా కానీ మనం వాల్యూ అనేది పాస్ చేయాలిగా. ఆ వాల్యూ పాస్ చేసిన దాన్ని బట్టి మనకు బిలో అనేది రిజల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. సో ఈ యొక్క డిక్లరేషన్లో నేను ఇన్పుట్ పారామీటర్ తీసుకున్నాను. ఆ యొక్క ఇన్పుట్ పారామీటర్ 5 అని పాస్ చేసుకున్నాను. సో ఓకే, యాజ్ పర్ ద ఇన్ ద రియల్ టైమ్ సినారియోలో యూ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్, రైట్? లైక్ product ID, your informations IDs and customer IDs and user IDs and different things of input parameters ఉంటాయి. సో ఆ యొక్క పారామీటర్స్ మీరు సేమ్ ఇదే విధంగానే డిక్లరేషన్ రాసుకున్న తర్వాత బిజినెస్ ఎంటిటీ అనేది రాసుకొని లైక్ ఇన్పుట్ పారామీటర్ రాసి ఆ యొక్క పారామీటర్ వాల్యూ పాస్ చేసిన తర్వాతనే మనం వాల్యూస్ని డిబగ్గింగ్ అనేది స్టార్ట్ చేయాలి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు బిగిన్ చేశారు. ఇక్కడ ఏం రాశాడు, విత్ అంటే ఒక సిటీఈ రాసుకొని ఆ సిటీఈ లోపల సమ్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ అంటే రికార్డ్స్ని స్టోర్ చేసుకుని ఇక్కడ తను డిస్ప్లే చేసుకుంటున్నాడు. సో ఈ యొక్క డిస్ప్లేలో మనము ఎన్ని కండిషన్స్ యూజ్ చేశాడు చూడండి. ఇన్నర్ జాయిన్ యూజ్ చేశాడు. ఇన్నర్ జాయిన్కి ఏ టేబుల్ తీసుకున్నాడు, హ్యూమన్ రిసోర్స్ టేబుల్. దెన్ అండ్ ఆల్సో